బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అని, రాజ్యాంగం ద్వారానే అణగారిన వర్గాల బతుకులు మారాయని ప్రొఫెసర్ జీలకర్ర శ్రీనివాస్, కవి, గేయ రచయిత మత్స దేవేందర్, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత పసునూరి రవీందర్లు అన్నారు. అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో అంబేద్కర్ గ్రామశాఖ అధ్యక్షుడు జరిపోతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలూరు మాట్లాడుతూ, దేశంలో సాంస్కృతిక పరివర్తనతో కూడిన సామాజిక రాజకీయ విప్లవం తీసుకురావాలని అంబేద్కర్ మొదటి నుంచి ఆకాంక్షించాడని అన్నారు. నాటి పరిస్థితుల దృష్ట్యా సాంస్కృతిక విప్లవాన్ని తీసుకువచ్చారని, అందులో భాగంగానే అణగారిన వెనుకబడిన వర్గాలకు, స్త్రీలకు రాజ్యాంగంలో హక్కులను పొందపరచాలని అన్నారు. రాజ్యాధికారంతో ఎలాంటి మార్పురైనా తీసుకురావచ్చని అంబేద్కర్ సూత్రాన్ని ఆచరణలోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. రాజ్యాంగం హక్కుల ద్వారా ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో రాణించేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగము ద్వారానే సాధ్యమైందని గుర్తు చేశారు. అంబేద్కర్ చేసిన కృషికి సెక్రటరియల్కు అంబేద్కర్ పేరు పెట్టారని అన్నారు. 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి అతని సేవలను తెలుగు ప్రజలు స్మరించుకుంటున్నామని అన్నారు. అంబేద్కర్కు సముచిత గౌరవాన్ని ప్రభుత్వాలు ఇవ్వాలని గుర్తు చేశారు. దళిత వాడలను ధనిక వాడలుగా మార్చాలని, దళితులను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని అన్నారు. అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు అంబేద్కర్ గ్రామశాఖ ఆధ్వర్యంలో మహిళలు కోలాటాలు, డప్పు చప్పులతో పెద్ద ఎత్తున బయలుదేరారు. సభలో ప్రముఖుల ఆటపాట మాటలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రను ప్రజలకు అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, వివిధ పార్టీల జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వివిధ పార్టీల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, మామిడి అంజయ్య, పైడిపల్లి శ్రీనివాస్, దాసరి ప్రవీణ్ కుమార్ నేత, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చట్ల తిరుపతి, కానివేని శివకుమార్, ఎనగందుల లక్ష్మణ్, బోయిని వంశీ, ఆకవరం శివప్రసాద్, శ్రీమూర్తి రమేష్, సన్నీల వెంకటేశం, బోయిని శ్రీనివాస్, కరీంనగర్ డైరీ హుస్నాబాద్ మేనేజర్ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొత్త కైలాశం, మాచమల్ల రమణయ్య, మాచమల్ల కిషోర్, వివిధ గ్రామాల దళిత సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దయచేసి మీకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ ఏదైతే మనకు వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఏదైతే సంపాదించి ఇచ్చిందో ఆ ఓటు హక్కును నోటుకు సీసకు అమ్ముకోకుండా
మీరు ఏ పార్టీలో ఉండండి, ఎవరికైనా వేసుకోండి, కానీ నిస్వార్థంగా నిజాయితీగా ఓటు వేసి నిస్వార్థపరుడైనటువంటి నాయకుడిని, ఒక సర్పంచ్ని, ఎంపీటీసీని, ఒక ఇతరతర నాయకులను ఎన్నుకుంటే రేపు మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం అంతా అదే చెప్తుంది. మరి దాన్ని మీరు నేర్చుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ, ఈసారైనా కనీసము వచ్చే స్థానిక సంస్థలల్లో మన ఊరిలో మద్యం డబ్బు ఉంచకుండా, పంపకుండా, పంపిణీ జరగకుండా నిస్వార్థంగా మీరు ఎవరికైనా వేసుకోండి ఓటు. నేను ఫలానా అని చెప్పే అధికారం నాకు లేదు, నేను చెప్పాను కాక, కానీ దానికోసమే, ఆ మార్పు కోసమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ చిన్న ఊర్లో. అంటే మార్పు అనేది చిన్న ఊరు నుంచి ప్రారంభమైతే అది ఇతర గ్రామాలకు వెళ్తుంది. కాబట్టి మనం గత 20 సంవత్సరాల నుంచి మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంబేద్కర్ సంఘం నాయకులు సంఘ సభ్యులు కూడా కేవలం ఈ రోజే జై భీమ్ అని కేరింతలు కొట్టి, ఈరలు కొట్టి చేసి మళ్ళీ సంవత్సరం దాకా అంబేద్కర్ నిజం పైన కానీ, అంబేద్కర్ సిద్ధాంతం పట్ల కానీ విస్మరించి ఉంటే మీ జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి నిరంతరము ప్రాణంతో ఉన్నంతసేపు, జీవితాంతము ఉన్నంతసేపు అంబేద్కర్ నిజాన్ని, అంబేద్కర్ విధానాన్ని, అంబేద్కర్ ఆశయ సాధనకు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పాటిస్తేనే మానవ జాతికి మనుగడ ఉంటుంది. అన్న, అంబేద్కర్ సంఘం అంటే ఆదుకునే సంఘం, అంబేద్కర్ సంఘం అంటే సిద్ధాంత పరంగా పోరాడే సంఘం, అంబేద్కర్ సంఘం అంటే అనేక మందిని కాపాడిన సంఘం, అంబేద్కర్ సంఘం అంటే అనేక ఎన్కౌంటర్లను తప్పించిన సంఘం, అంబేద్కర్ సంఘం అంటే అనేక మంది అత్యాచారాలకు గురైనటువంటి మహిళలను రక్షించినటువంటి అంబేద్కర్ సంఘం. అంబేద్కర్ సంఘానికి ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమ చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కొంతమంది, కానీ గతంలో 30 సంవత్సరాల క్రితం ఎక్కడ పోలీసుల దాడులు జరిగినా, ఎక్కడ ఏ ఊర్లో ఏ అలసట జరిగినా అంబేద్కర్ సంఘం ఒక్కటే ఆశ్రయించేది. అంబేద్కర్ సంఘం బ్యానర్ కిందనే ఉద్యమాలు నిర్వహించినటువంటి చరిత్ర అంబేద్కర్ సంఘానికి ఉంటుంది. అంబేద్కర్ సంఘం అనేది అన్ని వర్గాలకు అనుకూలంగా ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం, ఏ వర్గాలకు తక్కువ, ఏ వర్గాలకు ఎక్కువ అనేది కాదు అంబేద్కర్ సంఘం. అంబేద్కర్ సంఘం అందరి సంఘం, అంబేద్కర్ అందరి వాడు, రాజ్యాంగం అందరిది. అందుకోసమనే ఆ దిశగా అందరం ప్రయాణం చేయాలని కోరుతూ, ఇప్పుడు వాగుం ఊటవాగుం అది పైరు పాపలకు ప్రాణం పోసే గోవు పలగోవు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ పారుతుంటే మా వాగుం, ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ పారుతుంటే మా వాగుం. పచ్చని సేలల్లో పండు వెన్నెలొచ్చి ఆడుతున్నట్టుంది ఊరు నాళ్ళ దూరు, మా ఊరి పక్కన పారుతుంది వాగుం ఊటవాగుం అది పైరు పాపలకు ప్రాణం పోసే గోవు పలగోవు. మడికట్లు బురదలో నాగళ్ళు ఎద్దుతున్న మట్టి బురదను ముద్దాడు, ఎద్దుతున్న మట్టి బురదను ముద్దాడు. చెర్రిగా ముసరగా తోకత విసురుతే ఊపురాన వండు ముఖమంత తల్లింది. ప్రేమతోటి వాగు రమ్మని తెలిసింది, ప్రేమతోటి వాగు రమ్మని తెలిసింది. మల్లెల మలినాన్ని కడిగింది వాగు, వాగు ఊరు వాగు, మా ఊరి పక్కన పారుతుంది వాగు వాగు అనే పాటను. పియాడ ఉన్నర గాని ఎక్కడున్నర గాని ఈడికొచ్చి మీరు పోరు నరిగినారా బిడ్డలు.
నీకు లాల్ సలాం అమ్మా చెల్లే బతుకమ్మ నీకు సలాము అమ్మా అక్క బతుకమ్మ నీకు లాల్ సలాం అమ్మా చెల్లే బతుకమ్మ నీకు సలాము అమ్మా. మనం మారాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి మార్పును పొందాలి అన్నాడు. ఈ విగ్రహము 2000 సంవత్సరంలో పెట్టింది ఇక్కడ, కరెక్టేనా అన్న? మీరు చెప్పాలి. 2000 సంవత్సరంలో పెట్టింది కదా. ఇది 2024 అంటే దగ్గర దగ్గర ఒక 24-25 సంవత్సరాలుగా మీ గ్రామంలో అంబేద్కర్ సంబంధించినటువంటి ఆలోచన ధార అనేది కొనసాగుతా ఉన్నది. ప్రతి సంవత్సరం ఇట్లాగే ఒక జాతర లాగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఇక్కడ, అవునా కాదా? నేను కొత్తగా వచ్చిన, మీరు ఊరోలే కాబట్టి మీకు తెలుసు. నిజమే. మరి 24 సంవత్సరాలుగా ఒక మనిషి, ఒక అంబేద్కర్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ వీళ్ళంతా కలిసి తన్నాడుతూ ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఇక్కడ నెలకొల్పిర్రు, ఎందుకు ఈ సభలు చేస్తా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చినాక మా డాక్టర్ జిల్కల్ శ్రీనివాస్ అన్న ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండంటే, వెనుకట ఊళ్ళల్లో రామకథ చెప్పేది, ఈ రాత్రి మనం భీమ కథ చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కథ చెప్పాలి. గట్టిగా చప్పట్లు, మొహమాట పడకండి, సపోర్ట్ కొట్టడానికి మొహమాట పడకండి, ఫ్రీయే, చల్లటి గాలి వస్తుంది మీరు సపోర్ట్ కొట్టి, అంతేనా కాదా? గట్టిగా కొట్టుది, గట్టిగా కొట్టుది గాలి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఏం మార్పు వచ్చింది, మన జీవితాల్లో మార్పు రావాలి అని వెంకటస్వామి అంటున్నాడు కదా. ముందు నా జీవితంలో ఏం మార్పు వచ్చిందో మీకు చెప్పాలి. నేనెవరో మీకు తెలియదు కదా. కాబట్టి ఫస్ట్ నా జీవితంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం మార్పు తీసుకొచ్చిందో చెప్పిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం గురించి మాట్లాడుకుందాం. నేను వరంగల్ జిల్లాలో, మా సీనన్నకి మత్సదేవేంద్ర అన్నకి వీళ్ళందరికీ తెలుసు, వరంగల్ జిల్లాలో శివనగర్ అనే ఒక స్లమ్ ఏరియా బస్తీలో పుట్టినటువంటి మా నాయన ఇద్దరు కూలి పని చేస్తారు. మా నాయన రిక్షా కార్మికుడిగా పనిచేసాడు. మేము 4 అన్నదమ్ములం. ఒక పూట తిండికుంటే ఇంకో పూట తిండికుండనటువంటి కుటుంబంలో పుట్టిన మేము 4 అన్నదమ్ములలో 3 డాక్టరేట్లు సంపాదించగలిగినాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్స్పిరేషన్. మనం మారాలి,